నమస్కారం శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ కి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైన రోజు. మనం ఈ వీడియోలో ఈ రోజున చేయవలసిన పూజలు, ఆచారాలు మరియు చేయకూడని విషయాల గురించి తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమి ఒక పవిత్రమైన రోజు. ఇది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి. ఇది నైతికత, పవిత్రత, భక్తి భావానికి ప్రతీక. ఈ రోజున దేవాలయాల్లో, నదీ తీరాల్లో దీపాలు వెలిగించడం మహా శుభప్రదంగా భావిస్తారు. దీపారాధన చేస్తే పాప విమోచన కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. సాయంత్రం వెలిగించే కార్తీక దీపాలు జ్ఞానానికి, శాంతికి ప్రతీకలుగా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే 3 రాక్షసులు తమ భయంకర శక్తులతో ప్రపంచానికి ఉపద్రవంగా మారారు. వారు పొందిన వరాలను అడ్డుగా పెట్టుకొని ఇతరులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చివరికి దేవతల ఆరాధనకు స్పందించిన శివుడు ఈ రాక్షసులను సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగానే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తారు. దీపం వెలిగించడం శాంతి, విజయం మరియు ధర్మానికి చిహ్నం. ఈ రోజున చేయవలసినవి: ఈ పవిత్రమైన రోజున మీరు ఆచరించాల్సిన ముఖ్యమైన విషయాలు: ఉదయం పవిత్ర నదుల్లో స్నానం చేయడం శుభప్రదం. నది లేదా గంగాజలంతో స్నానం చేస్తే శరీరము, మనసు పవిత్రమవుతాయని నమ్మకం. శివుడికి అభిషేకం చేయడం ముఖ్యమైన పూజల్లో ఒకటి. బిల్వపత్రం, పాలు, తేనెతో పూజ చేస్తే శివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. సాయంత్రం నెయ్యి దీపాలు వెలిగించి వాటిని దేవుని ముందు ఉంచడం పవిత్రమైన ఆచారం. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం మనం సంవత్సరం మొత్తానికి దీపారాధన చేసినట్లుగా భావించబడుతుంది. దీపానికి 365 ఒత్తులు సమకూర్చి నెయ్యితో అందంగా ఏర్పరచండి. దీనిని శివలింగం లేదా విష్ణుమూర్తి ముందు వెలిగించి నమస్కారం చేయాలి. ఈ దీపం వెలిగించడం ద్వారా కుటుంబానికి సంపద, ఆరోగ్యం మరియు శాంతి లభిస్తుందని నమ్మకం. ఇక ఈ రోజున చేయకూడని పనులు: ఇది పవిత్రతకు ప్రాముఖ్యత ఇచ్చే రోజు కాబట్టి కొన్ని పనులను చేయకుండా జాగ్రత్త పడాలి. మాంసాహారం మరియు మద్యపానం తప్పక నివారించాలి. ఇవి శరీరానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతికి హానికరమని మన పెద్దలు నమ్మారు. గదులు చీకటిగా ఉంచకూడదు. ఇది అపశకునంగా భావిస్తారు. ప్రతి గదిలో దీపం వెలిగించి ప్రకాశవంతంగా ఉంచండి. కోపం, ద్వేషం వంటి భావాలు మనస్సులో ఉండకూడదు. శాంతి, క్షమాభావంతో ఈరోజు గడపడం మంచిదన్నది హిందూ ఆచారం. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆచారాలను పాటించడం ద్వారా మీరు శాంతిని మరియు సద్గుణాలను పొందగలరని మన సాంప్రదాయం చెబుతోంది. ఈ రోజును పూర్తి భక్తితో జరుపుకొని శివుని కృపను పొందండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. అన్ని రకాల పూజా సామగ్రి కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని సందర్శించండి.